శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈరోజు ఏం టాపిక్ చెప్తాను అంటే అత్తా కోడల గురించి, అమ్మ కూతురు గురించి చెబుతాను. మరి చాలామంది చాలా రకాలుగా చెబుతారు. నేను చెప్పేది ఏంటంటే, నాకు కోడలుంది. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు. అమ్మాయిలు వెళ్ళిపోయి వారి ఇళ్ళల్లో వారు కాపురాలు చేసుకుంటున్నారు. నాకు కోడలు వచ్చింది. వారు మా బాబు జాబు పరంగా వేరే చోట్లో ఉంటున్నారు. సరే, మరి నేను చెప్పేదానికి ఈవిడికి ఏ కోడలు కూతురు లేదేమో, చాలా నైస్గా చెప్పింది అనుకుంటారేమోనని నాకున్న వాళ్ళ గురించి కూడా మీకు నేను చెప్పేస్తున్నాను అన్నమాట. అయితే అత్త కోడల్లో అంటే కొట్టుకు సావమని ఎందులోని లేదండి. అత్త కోడలంటే ఇలాగ ఉండాలి, అమ్మ కూతుర్లంటే ప్రేమగా ఉండాలి అని కాదండి. అలా అని కాదు. ఇప్పుడు మన కూతురుతో మనం ఎలా మెలిగాము కదా, మన కూతురు ఏమన్నా చెప్పిన మాట వినకపోతే ఏం చేసాము? మన కూతురిని బట్టి కొట్టేసామా, తిట్టేసామా? కాదు కదా. కోడలు చేసినా అలాగే తీసుకోవాలి. అప్పుడు ఎందుకు గొడవలు వస్తాయి? అత్త కోడలు కొట్టుకు చచ్చిపోవాలా? కాదండి. అత్త కోడలంటే గొడవలు ఆడుకోవటం కాదు. అత్త కోడలంటే మాట్లాడుకోవటం మానేయటం కాదు. అత్త అంటే ఏదో నేను అత్తనే కదా అని ఇది కాదు. కోడలంటే మా అత్తగారు అలా అంటుందని రాక్షసులాగా చూడవలసిన పని లేదు కదా. మరి పూర్వం అనుకోండి, నలుగురు కోడలకి తక్కువ కాకుండా ఎక్కువే ఉండేవారు. అలాంటప్పుడు ఇప్పుడు 5గురు కొడుకులు ఉన్నారనుకోండి, 5గురు కూతుళ్ళు ఉన్నారనుకోండి, వారు పెళ్ళిళ్ళు చేసేసి అమ్మాయిని పంపేశారు. 5గురు కొడుకులకి పెళ్ళిళ్ళు చేశారు కదా, 5గురు కోడళ్ళు వచ్చారు. అప్పటికి ఏమవుతుంది? ఇలా కష్టపడి వీళ్ళ కోసం చేసింది, కొంచెం సంపాదించింది, ఈ పెళ్ళిళ్ళు చేసేటప్పటికి ఇలా కంతా మరి వీళ్ళు చేసి చూసి పొజిషన్లోకి వచ్చేస్తారు. ఈ కొడుకులు కోళ్ళు చూసి చూడవలసిన పొజిషన్లోకి వీళ్ళు వచ్చేస్తారు కదా. ఇంక వీళ్ళ బాధ్యత పెళ్ళిళ్ళు చేసేటప్పటికి మనవాళ్ళు బయలుదేరేటప్పుడు వీళ్ళ బాధ్యత అయింది, వాళ్ళకి బాధ్యతలు వచ్చేసినాయి కదా. అప్పుడు ఈ 4, 5 ఉండటం వల్ల ఇంకా ఎక్కువే ఉండేవారు. ఒకరు కాకపోతే ఒకరు చూడటం, ఎవరు తొందరగా అయిపోతే నేను చేసేసానక్క, నాకు నువ్వు చెయ్యి అలా మాట్లాడుకుని వీళ్ళని బరువు అని అనుకునేవారు కాదు. అత్తగారికి మామగారికైనా అత్తగారు ఒక్కరేమన్నా మామగారు ఒకళ్ళేమన్నా చక్కగా చూసుకునేవారు. చూసుకోవటానికి ఇబ్బంది పడేవాళ్ళు అనేది చూడలేదు అని, అలా బాధలు పడుతున్నారని చెప్పుకునే మాటలు ఉండేవి కాదండి నా చిన్నతనంలో. ఇప్పుడు ఒక్క కూతురే ఒక్క కొడుకే కదా. కూతురు పెళ్లి చేసి పంపాం, కొడుకు పెళ్లి చేసాం, కోళ్ళు వచ్చింది, వీళ్ళిద్దరే, ఇద్దరితోటే ఉంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు అంటున్నారండి, అమ్మది ఉంటే బంగారం అన్నా ఏదన్నా కూతురుకా కోడలకా అన్నారు మొన్న మధ్యలో ఎవరో. అలా అన్నామనుకోండి, ఇప్పుడు కోడలు ఉందనుకో, ఇది బాగానే చూసుకుంటుంది అనుకోండి అత్తగారిని మామగారిని. ఇప్పుడు ఎవరో నాకు లాంటిది వచ్చి ఉన్నదంతా కూతురికేనమ్మా కోడలకు కాదు అన్నారనుకోండి, ఇది ఏమనుకుంటుంది? అప్పుడు దీనికి ఎక్కడో మండుద్ది కదా. దీనికి అన్నదంటే దీని కూతురికే చేసుకుంటుందంటే ఇది ఇంక మనకేం చూస్తుంది, దీని చూడటం ఎందుకు అనుకుంటుంది. ఎవరన్నా అంతేనండి, ఉడుక రక్తం పిల్లలో ఉంటుంది, ఇది నిజం. మనం చెప్పేది కూడా అత్తా కోడలు కొట్టుకు చచ్చేలా చెప్పకూడదు. ఎందుకంటే నేను చెబుతున్నాను చూసారా. ఇప్పుడు ఎందుకంటున్నాను అంటే, చాలా వరకు కొన్ని మాటల వల్లే గొడవలు. ఇప్పుడు మా కోళ్ళండి నా మాట అస్సలు వినదో అని నేను చెప్పాను అనుకోండి, మా అత్తగారు ఏదోటి అంటూ ఉంటారంటే నా కోడలు చెప్పింది అనుకోండి, మీ అత్తగారు ఇలాగ అన్నారని కోడల దగ్గర అంటారు, ఈ కోడలు ఇలాగ అందమ్మా అని నా దగ్గర అంటారు. పూర్వం ఏమనివ్వరంటే అత్త దగ్గర అమ్ముతారు, కోడల దగ్గర కొంటారు అని ఇవ్వరు శాస్త్రం. ఎందుకంటే అంతేనండి. అది ఇప్పుడు ఏమవుతుంది, నేను వెళ్ళి చెప్పాను, మా కోడలు వెళ్ళి చెప్పింది కదా. వాళ్ళు ఏం చెప్పారు? మా కోడల గురించి నాకు చెప్పారు, నా గురించి మా కోడలకు చెప్పారు. రావణ కాటంలా వెలిగిపోతుంది. సర్దుబాటు ఎక్కడుంటుంది? ఇంటి గుట్టు లంకగా చేటు అని అనేవారు. ఇంట్లో మాట బయట వారికి చెప్పకూడదు, చెబితే అది పెరుగుతుంది, గొడవలు వస్తాయి అనేవారండి. ఇది కూడా నిజమే. ఆ చెప్పకుండా ఉండాలి, చెయ్యాలంటే ఇంట్లో పెద్దవాళ్ళు మనం మాత్రమే తెలుసుకుని ఉండాలి. ఒక్కొక్క అమ్మాయి ఉందనుకోండి, ఇంటది వినకపోతుంది కదా, ఇనిదాకా చెప్పుకోవాలి. ఏ అమ్మాయి కూడా మన ఒక్క ఈ పద్ధతి తెలుసుకుని రాదు. వాళ్ళ పద్ధతి వేరుగా ఉంటుంది, మన పద్ధతి వేరుగా ఉంటుంది. మన ఇంటికి వచ్చిన తర్వాతే మన పద్ధతి అమ్మాయికి అలవాటు అవుతుంది. అలవాటు అయ్యేలాగా నేర్పించవలసిన బాధ్యత మనదే. కొందరికి తొందరగా అలవాటు అయిపోద్ది, కొందరికి తొందరగా అలవాటు అవ్వదు. ఇన్ని వరకు మనం చెప్పుకోవాలి. వినవలసిన బాధ్యత
ఇని పాటించవలసిన బాధ్యత కూడా ఆ అమ్మాయికి కూడా ఉందండి. ఒక్కొక్క అమ్మాయి ఉందనుకోండి, ఏమంటుందంటే మా అత్తయ్య గారు ఇలాగా, మా ఇంటికాడ అలాగా, మా మామయ్య గారు ఇలా చేస్తారు, మేము ఇలా చేసుకుంటాం. అది ఎంతో గొప్ప లక్ష్మీప్రదం అండి. నిజంగా అది చాలా గొప్ప లక్ష్మీప్రదం చెబుతున్నాను కదా. మనకు ఒక అమ్మాయి ఉన్నదనుకోండి, మా అమ్మలాగా, మా అక్కలాగా, మా డాడీ అలా చేస్తారు, మేము అలా చేసుకోం, మా ఇంట్లో ఇలా చేసుకుంటాం, అలా అనకూడదు. అది లక్ష్మీప్రదం కాదు. అత్తవారింటికి వెళ్ళి కింద తుంగసాపు వేసుకుని ఒక క్లాత్ వేసుకుని పడుకున్నా పొట్టు పొరుపు మీద పడుకున్నట్టుగానే నిండుపరుచుకుని చెప్పుకోవాలి ఆడపిల్ల. అప్పుడు లక్ష్మి. ఇప్పుడు జనరేషన్కి అన్నీ తెలియవనుకోండి, కానీ అత్త మామలు చూడవలసిన బాధ్యత కోడలకు ఉంది. కోడల్ని కూతురుగా చూసుకోవలసిన బాధ్యత అత్తగారికి కూడా ఉందండి. మన అమ్మాయి చేసింది ఏదో, చెప్పిన మాట వినలేదు కదా, అప్పుడు ఏం చేసాము మనం? తిట్టేసామా, కొట్టేసామా? అలాగేనండి, కోడలను కూడా తీసుకోవాలి మనం. ఇంకా కొంచెం ఎక్కువే తీసుకోవాలని చెబుతాను నేను. ఎందుకంటే ఆ అమ్మాయితో మన జీవితం ముడిపడి ఉంటుంది. ఇక్కడ మనం ఎక్కడో ఉన్న అమ్మాయి గురించి ప్రేమ కబుర్లు చెబుతూ, ఇక్కడున్న దాన్ని, చేసిన దాన్ని దీనికి పంగన్నావాలు పెడుతూ ఉంటే మన జీవితం ఎలా వెళ్తుంది? మనకు సంతోషంగా మనం ఎలా ఉంటాము కదా. అది ఎలా అంటే, మన అమ్మాయి మీద 100% ఉందనుకోండి, 200% మన కోడల మీద ఉండాలని నేను చెబుతాను. ఎందుకంటే మన జీవితం ఇక్కడ ముడిపడి ఉందండి, తప్పనిసరిగా మనం ఉండాలి. ఇది అమ్మాయికే, మా అమ్మాయికి మా పిల్లొత్తది పట్టుకెళ్తుందని కూతురికి అత్తగారు కోడలు తెలియకుండా కొనేసి దాచి పెట్టి ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి చాలామంది, నాకు తెలుసు. అది కాదు, మనం వచ్చినప్పుడు మనం చేస్తాం, చేసి పంపుతాం. అత్తగారు ఉందనుకోండి, చీర కొనుక్కున్నదనుకో, కోడలు కూడా తప్పకుండా కొనాలి. అత్తగారు నగ చేయించుకుందనుకో, తప్పకుండా కోడలు కూడా చేయించాలి. అమ్మ నువ్వు పెట్టుకో, నువ్వు నేను పెట్టుకుందాం, రెండు చేయించి సామెత ఉండకపోవచ్చు, మన ఇద్దరం పెట్టుకుందాం అనాలి. నీకు నచ్చింది ఇదిగో అని అలా చూసుకుంటే మనతోటి అలాగే ఆ పిల్ల ఎందుకుండదంటారు కదా. ఒకవేళ అలా చేయలేని అత్తగారు ఉందనుకోండి, ఆడపిల్ల కూడా మన తెచ్చుకున్నాం కదా, వాళ్ళ అమ్మ నాన్న అంత ప్రేమగా చూసుకుంటుంది కదా, మా అమ్మ నాన్న అంటుంది కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ అత్తయ్యని మామయ్యని కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. నీకు మొగుడుగా వచ్చినవాడు వాళ్ళకంటేనే నీకు మొగుడుగా వచ్చాడు, వాళ్ళ బిడ్డే కదా. అప్పుడు అలా దృష్టిలో పెట్టుకోవాలి అమ్మాయి. అప్పుడు ఆ ఇల్లు ఎప్పుడు స్వర్గక్షేమే అవుతుందండి కదా. అందులో ఏ తేడా ఉండదు. అమ్మాయి వచ్చిందండి మన ఇంటికి, అప్పుడు ఏం చేస్తాం? ఎక్కువ ప్రేమ, మా అమ్మాయి వచ్చిన 10 రోజులు ఉంటుంది, నీ ఆడపడుచు వచ్చిందే, నువ్వు అలా చెయ్యాలి, నువ్వు ఇలా చెయ్యి, అన్నీ అది చేసేస్తుంది ఏంటి, ఇల్లు వదిలించేస్తుంది అన్నాం అనుకోండి, ఆ పిల్లకి నొప్పి తోస్తుంది. అమ్మ వదినకపోతే చేస్తుంది, ఇల్లు ఆ బట్టలు ఆరయ్యి మీ ఇద్దరు చెయ్యండి, 4 రోజులు వస్తే సుట్టమైపోదు, కూతురు మళ్ళీ వస్తుంది, 4 రోజులు ఉంటుంది, తన ఇంటికాడ తనం చేసుకుంటుంది కదా. మన కూతురుని ఒకలాగా, కోడలను ఒకలాగా, వాళ్ళు వచ్చినప్పుడు ఇలా చేస్తామనుకో, వాళ్ళకి మనసు నొప్పి తోస్తుంది, మనం ఉండే విధానంలో తప్పు చేస్తుంది. ఇదేనండి. ఏముందే మనసుకు నచ్చలేదనుకోండి, ఆ అమ్మాయి ఎలా ఉంటుంది, ఇలా ఉంటారు కదా అని పత్వరంగా ఉంటుంది కదా. లేదు, మా అత్తయ్య గారు ఇలా చూస్తారు నన్ను, నేను ఇలా ఉండాలి అనే భావం మనం కలిగించాలి. ఇప్పుడు మనకు ఒంట్లో బాగాలేదనుకోండి, మన అమ్మాయి ఎక్కడో ఉంది, ఇంట్లో ఉన్న కోళ్ళే కదా, టీ పెట్టించి, ట్యాబ్లెట్లు ఇచ్చి, ఒక ఇడ్లీ తినమని పెట్టి చేస్తుంది మనం లేచి దాకాన. మరి అలాంటప్పుడు ఇది ఇక్కడ ఉండగానే అక్కడ కూతురు కోసం కలవరించడం అంటే ఎలా ఉంటుంది చెప్పండి? తప్పే కదా. అది అలాంటివి ఉండకూడదు అని ఇలా చెప్పేవాళ్ళు కూడా ఇలా చెప్పకూడదు, కూతురికే కోడలకే అనకూడదు. నేనైతే నా కట్టుకుని పాత చీర అయినా నా కోడలకే ఇస్తాను. నా కూతురికి ఏదో నేను చేయగలిగింది ఏదో అలా చేస్తానేమో తప్ప, ఏదైనా నా కోడలకే ప్రతీదీ కూడా నా ముగ్గురితో సహా నా కోడలకే దక్కాలనేది నా ఒక్క అభిప్రాయం. నా కొడుక్కి నా కోడలకే ఉండాలి, ఇది మాత్రం నేను చెప్పాలి అనుకున్నాను, చెప్పాను. నేను ఏమో ఏ టైంలో ఎలా ఉన్నా కూడా నేను రికార్డింగ్ చేసి కూడా పెట్టేస్తానండి. ఎందుకు అంటారా ఈ మాట మీకు నేను చెప్పాలి తప్పనిసరిగా. మా కోడలు ఉందనుకోండి, నేను మా కోడలికి నువ్వు దాసుకోమ్మా, ఇది నేనున్నా లేకపోయినా ఇది నీకే ఉండాలి, నీకే ఇవ్వాలనుకున్నానని నేను ఇచ్చాను అనుకోండి మా కోడలికి, ఏం చేస్తా తెలుసా, అలాగేనండి అని దాస్తుంది. దాచిన తర్వాత ఒకవేళ నిజంగా నేను లేనే అనుకోండి, అప్పుడు మా అమ్మ నీకు ఏమి ఇచ్చింది ఇలా పట్టరా అని అడిగారు అనుకోండి, పట్టుకెళ్ళా చేతులు పెట్టేస్తుందండి. అవును, అంతేగాని నాకే ఇచ్చారు
మా అత్తయ్య గారు నన్ను ఎవరికి ఇవ్వద్దన్నారు, నన్నే ఉంచుకోమన్నారు. మరి ఆవిడ లేరు కదా, ఆవిడ మాట తీసిందని అవుతాను, నేను ఇవ్వను అని అందాం. ఇలా పట్టరంటే పట్టుకెళ్ళి చేతులు పెట్టేస్తుందండి. అలాంటి మనస్తత్వం గలది. అందుకు ఏదైనా కూడా తనకేనండి, ఏదైనా తనకే, తనమే నాకు. ఇది మాత్రం నిజం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.